నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం. గుడ్. సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్, సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ ఇంచుమించు 4వ తారీఖు మొదలవుతుంది. ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి. యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం. ఏ ఇంట్లో ఉన్నాయి, ఏమేమి రాశిలో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మనం గురువు గురించి మాట్లాడుకుంటాం. గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు. అలాగే మనకి మార్స్ అంటే ఏంటి, మేషానికి అధిపతి, ఆయనేమో ఇక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట. అంటే మనకి మిథునంలో. అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి, మనకి సింహానికి. ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ 4th కి 5th కి అలా దిగుతున్నారు అనమాట. తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు. అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ లో మనకి కుంభంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ 18th వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు. మళ్ళా ఆయనేమో తులాకి వెళ్తున్నారు సెప్టెంబర్ 18th కి. రవి ఏమో మనకి సెప్టెంబర్ 16th కి కన్యకి దిగుతున్నారు అనమాట. అలాగే బుధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు, సింహానికి వస్తున్నారు. సో ఇవి గ్రహచారాలు. మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి. జనరల్ గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది, అంటే 30 రోజులకి మాట్లాడుకుంటున్నాము. సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి. సో అందరికి మిశ్రమ ఫలితాలు. కొన్ని రాశులకి చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ వృశ్చిక రాశికి, మేష రాశికి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే సో మంత్లీ కాబట్టి 30 రోజులకి సంబంధించి కాబట్టి కుజ, బుధ, రవి, శుక్రుల్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మొత్తం అన్ని చూసుకుంటాం. ఎందుకంటే అరే కేతు, రాహు కూడా చూసుకోవాలి కదా, మేజర్ గ్రహాలు. ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి, గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలని ఎక్కువ తీసుకుంటాం, పరిగణనకి ఎక్కువ తీసుకుంటాం. ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ఏది జరిగినా 1 minute లో జరుగుతుంది, ఒక్క రోజు చాలు కదా. అదే కరెక్టే. బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు. అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే మనీ వెళ్ళిపోవడం, అలాగే సంపద పోవడం కానీ, లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం మార్పిడి కానీ, ఇలాంటివి జరిగినప్పుడు అందరికీ కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం. రకరకాల అటేమో శుక్రుడు నీచబడి ఉన్నాడు, కేతుతో ఉన్నాడు, మళ్ళీ రవి వచ్చి కలుస్తున్నాడు. చెప్పండి సుధా గారు. తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్తామన్నమాట. అదొకటి కాకుండాను సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక సూచన కనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే వాహనాలు కొనుక్కునే ఛాన్సెస్ ఎస్పెషల్లీ కనిపిస్తున్నాయి. మనకి ఏంటంటే శుక్రుడు మనకి సెప్టెంబర్ 18కి మనకి తులాకి వెళ్తున్నారు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ముందు నుంచి మనకి ప్రిపరేషన్ అవ్వాలి. సో తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఆర్థికంగా ఎదుగుదల అనేది ఈ నెలలో కనిపిస్తోంది అని చెప్పుకోవాలి. అండ్ 7th రాహు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఫారిన్ బిజినెస్ కానీ, ఫారినర్స్ టచ్ రావడం కానీ, అంటే బయట కన్సల్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అలాగే ట్రావెలింగ్ కూడా ఎక్కువ అనిపిస్తోంది అనమాట. తప్పక ట్రావెలింగ్, షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు వీళ్ళు. రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొని అలాగే చురుగ్గా పనిచేస్తారు. అంటే ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అదే, ఫిజికల్గా మెంటల్గాను చురుగ్గా ఉండాలి. అలాంటిది
తప్పక కనిపిస్తోంది. అలాగే ఏంటంటే రవి కూడా మనకి సెప్టెంబర్ 16కి దిగుతున్నారు. Hmm. సో తప్పక 12వ లార్డ్ మనకు వచ్చినప్పుడు Hmm. ఖర్చు అనేది అధికం. అందుకే కదా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి, కొనుక్కుంటారు. అంటే శుభ ఖర్చులు అని చెప్పాలి. ఆనందంగా ఉంటారు దాని ద్వారా. అదే శుభ ఫలితాలు అని చెప్తూ ఉంటాం. శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తోంది అని Yeah. చెప్తున్నాం అన్నమాట. Yeah. అలాగే కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువే. సో స్పిరిచువల్ గ్రోత్ ఉంది కనుక వాళ్ళు రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, షార్ట్ టర్మ్ ట్రావెల్ గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం కానీ, నలుగురితో కలవడం కానీ, ఆనందంగా ఉండడం కానీ కనిపిస్తుంది అనమాట. Hmm. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. రైట్. సో బాగుంటుంది చాలా అని చెప్పుకోవాలి. Hmm. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా మటుకు మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లో వాళ్ళు తప్పక విజయం సాధిస్తారు, విజయవంతులు అవుతారు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆ టైంలో డేట్లు వస్తాయి, ఎగ్జామ్ డేట్లు. తప్పక శ్రమపడి చదువుతారు, పైకి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ అని కూడా మనం చెప్పొచ్చు. శని తప్పక శ్రమ ఇస్తాడు, అలాగే ఇంకోళ్ళకి సర్వీస్ చేయడం కానీ అలాంటివన్నీ ఇస్తూ ఉంటాడు కనుక తప్పక వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ నెల వాళ్ళకి కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్. అని చెప్పాలన్నమాట. Hmm. అండ్ మనం చూసాము అంటే మనకి ఈ సంచారం కూడా గురు సంచారం చాలా మంచిది. సో Hmm. ఏది చేసినా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మంచి లాభాలు కానీ, భాగ్యం డెవలప్ అయ్యే ఛాన్సెస్, సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి 10th కుజుడు ఉన్నారు. సో అగ్రెసివ్గా ఎక్కువ శ్రమ పడతారు. తప్పక ఎక్కువ శ్రమ పడిన వాళ్ళకి శ్రమకి తగిన మంచి. ఫలితం అనేది ఉంటుంది అని చెప్పాలన్నమాట. Right. మనకి ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి 12వ ఇంట్లో పడుతున్నారు కనుక తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది. ఇందాకనే ఫారిన్ టచ్ కూడా చెప్పారు కదా. చెప్పారు. Right. ఇవన్నీ మంచి సూచనలు. Right. అలాగే ఉద్యోగ మార్పిడి కూడా ఉండొచ్చు. ఫారిన్ లో వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి సూచనలు అని చెప్పొచ్చు అన్నమాట. బట్ అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పక ఉంటాయి. పరిహారాలు చేయకపోతే ఎలా మరి? తప్పక పరిహారాలు చేయాలి. నిత్యం పూజలు చేయడం అనేది చాలా మంచిది. Right. నిత్యం గణపతికి, లక్ష్మీ గణపతికి చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. శుక్రుడు మనకి 2వ ఇంటికి వెళ్ళినప్పటికీ Right. కుటుంబ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కనుక Hmm. లక్ష్మీ గణపతికి చేయడం అనేది అటు ఆబ్స్టకల్స్ కింద, అలాగే మనకి సంపద పెరగడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. నిత్యం చేయడం మంచిది. అలాగే శని కాళ్ళు పట్టుకోవడం, శనీశ్వరుడు అంటే సాటర్డే హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, హనుమాన్ని కొలవడం కానీ చాలా మంచిది. Right. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి బాగుంటుందని చెప్పాను కనుక తప్పక వీళ్ళు గరిక గణపతికి రోజు పెట్టడం అనేది మంచిది అనమాట. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మంచి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అవును. కన్యా రాశి వారికి అవును. సెప్టెంబర్ మాసం. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు నో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.